హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. జ్యోత్స్నని నిందించిన కాశీ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కాశీ జ్యోత్స్న ఇలా తయారవడానికి కారణం శివన్నారాయణే అని అంటూ ఉంటాడు. అప్పుడు కార్తిక్ కి చాలా కోపం వచ్చి, కాశీ ఏం మాట్లాడుతున్నా నువ్వు, కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని అంటాడు. అప్పుడు కాశీ, ఏంటి బావా, మా అక్క ఇలా తయారవడానికి కారణం ఆయనే కదా, మా అక్క ఏం చేసినా కానీ దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, ఎవర్రా నీకక్క, నీకు ఎన్నోసార్లు చెప్పాను నన్ను అక్క అని పిలవద్దని, పైగా ఆ పని మనిషి దీపని అక్క అని పిలుస్తూ అదే పిలుపుతో నన్ను పిలుస్తావా, అయినా నీకు నాకు మధ్య ఏం సంబంధం ఉందని నన్ను అక్క అని పిలుస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు కాశీ, రేపు ఇదే పరిస్థితుల్లో మా దీపక్క ఉంటే అప్పుడు కూడా ఇలానే చేస్తుందిగా ఈవిడ అని జ్యోత్స్నని వేలెత్తి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు దశరథ్, కాశీ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు శివన్నారాయణ, ఏం పారిజాతం, ఏమీ మాట్లాడవేంటి, నీ కళ్ళ ముందు వీడు ఇంతలాగా మాట్లాడుతూ ఉంటే అని అంటాడు. అప్పుడు పారిజాతం, రే కాశీ ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు వచ్చి అని అంటుంది. అప్పుడు కాశీ, మధ్యలో నువ్వు రాకు నానమ్మ, వస్తే నిన్ను కూడా తిట్టాల్సి వస్తుంది అని అంటాడు. అప్పుడు పారిజాతం, ఏంట్రా ఇలా మా ఇంటికి వచ్చి ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, నేను మీకు ముందే చెప్పాను కదా ఈ దీపే ఇదంతా చేస్తోందని, ఇలా అందరి ముందు నన్ను అవమానించమని ఈ దీపే ఈ కాశీని ఇలా రమ్మని చెప్పి ఉండి ఉంటుంది అని అంటుంది. పారిజాతం పెట్టుకున్న లాంటి బీడెడ్ బ్రైడల్ చోకర్ నెక్లెస్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని క్లిక్ చేసి కానీ, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు దీప, నేనెవరిని రెచ్చగొట్టి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తిట్టమని రమ్మని చెప్పలేదు అమ్మాయి గారు అని అంటుంది. అప్పుడు కార్తీక్, చూసావరా కాశీ, నువ్వొచ్చి నిలదీస్తుంటే దానికి కారణం దీప అని అంటున్నారు, నువ్వింకా ఏమీ మాట్లాడకుండా ఇక్కడ నుంచి బయటికి పద అని అంటాడు. అప్పుడు కాశీ, అది కాదు బావా, మా అక్కకి నీకు ఈ ఇంట్లో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీ తరపున వచ్చి అడగడానికి ఎవరు లేరనుకుంటున్నారా ఏంటి వీళ్ళు, మీకు నేనున్నాను అని అంటాడు. అప్పుడు శివన్నారాయణ, ఎవరికి ఎవరు ఇక్కడ అన్యాయం చేయడం లేదు, వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు అనుభవిస్తున్నారు, తగిన శాస్తి వాళ్ళకి జరిగింది అని అంటాడు. అప్పుడు కాశీ, మా అక్క బావలు ఇద్దరు ఏం తప్పు చేశారని అలా అగ్రిమెంట్ రాయించుకొని ఇలా మీ ఇంట్లో గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, వాటన్నిటికీ బావ ఒప్పుకొని సంతకం పెట్టాడు, అయినా మధ్యలో నీకొచ్చిన బాధేంటి అని అంటుంది. అప్పుడు కాశీ, ఆనాడు మా దీపక్క ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉందని ఆ అవకాశాన్ని ఉపయోగపెట్టుకొని అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకొని ఇలా మా అక్క బావలనిద్దరిని ఇబ్బంది పెడుతున్నావు, మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నావు, ఆ దేవుడికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులన్నిటికీ శిక్ష వేసి తీరుతాడు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, చూసావా తాత నీ ముందే ఎలా మాట్లాడుతున్నాడో అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ, రేయ్ నువ్వు ముందు పోతావా లేకపోతే మెడపెట్టి బయటికి గెంటించమంటావా అని అంటాడు. అప్పుడు కాశీ, మెడపెట్టి బయటికి గెంటుతారా, అసలు మనుషులతో ఎలా ప్రవర్తించాలో తెలిస్తే కదా మీకు అని అంటాడు. అప్పుడు కార్తీక్, నువ్వు రా కాశీ అని చేయి పట్టుకొని కాశీని కార్తీక్ బయటికి తీసుకెళ్లిపోతాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.